ఎవడైనా ఒక వ్యక్తి ఒక రహస్యాన్ని చెప్పి, ఇదిగో నీకు నాకు మధ్యన ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు, దీన్ని భద్రంగా దాచిపెట్టానంటే గనక ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రాణం పోయిన ఎట్టి పరిస్థితుల్లో ఆ రహస్యాన్ని బయట పెట్టకూడదు సోదరులారా. ఒకవేళ బయట పెడితే తీర్పు దినం రోజున ఆ వ్యక్తి అమానతును ఖయానత్ చేసిన వ్యక్తిగా, నమ్మక ద్రోహిగా ఒక జెండా ఉంటుంది, ఆ జెండా కింద ఆ వ్యక్తి ఉంటాడు. సమస్త మానవులందరూ చూస్తారు ఆ జెండా నమ్మక ద్రోహులది, ఆ జెండా కింద ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మక ద్రోహులేనని సమస్త మానవులకు తెలిసిపోతుంది సోదరులారా. అంత అవమానం. నువ్వు ఈ వ్యక్తిని ఏదైతే ఈరోజు ఒక విధంగా అవమానించావో, తన రహస్యాన్ని బయటికి తీసావో, అది మహా అంటే ఒక ఊర్లో తెలుస్తుంది, ఒక పేటకు తెలుస్తుంది. కానీ ఆ పని చేసిన కారణంగా అల్లా నిన్ను సమస్త మానవులందరిలో అవమానిస్తాడు రేపు. ఇది గుర్తు పెట్టుకోవాలి సోదరులారా. కావున ఎవరైనా ఒక రహస్యాన్ని చెబితే ఆ రహస్యాన్ని తప్పనిసరిగా మనం కాపాడాలి. సహీ బుఖారీ 6289వ హదీసు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక పని మీద పంపించారు. ఆయన పని చూసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. తల్లి ఉమ్మే సులైమ్ రదియల్లాహు అన్హా వారు అడిగారు, అనస్ ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపు అయింది, ఇంత ఆలస్యంగా దేనికి వచ్చావు అనగానే, అమ్మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను ఒక పని మీద పంపించారు, నేను ఆ పని చూసుకొని వచ్చేసరికి ఆలస్యం అయిందని చెప్పారు. ఏం పని అని అడిగింది ఒక తల్లిగా. అమ్మా అది ఒక రహస్యం, ఎవరికి చెప్పకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను చెప్పిన మాట ఇంకెవరికి చెప్పకు బాబు అని చెప్పారు. కావున నేను నీకు ఈ మాట చెప్పలేనమ్మా, ఇది రహస్యం అని చెప్పారు. ఉమ్మే సులైమ్ రదియల్లాహు అన్హా వారు అన్నారు, బాబు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా ఒక మాట చెప్పి దాన్ని ఎవరికి చెప్పొద్దనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నువ్వు భంగపరచవద్దు, రహస్యంగానే పెట్టని చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి తక్వా పరులు కాబట్టే తమ బిడ్డలకు కూడా తర్ఫీదు ఇచ్చారు సోదరులారా. మరి అదే మనమైతే గనక కన్న తల్లిని నా దగ్గర నీకేంట్రా రహస్యము చెప్పు అని చెప్పేసి బలవంతం పెట్టేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు సోదరులారా. కావున సహాబీలలో కూడా ఆ విధంగా రహస్యాలను దాచిపెట్టేటటువంటి ఒక గొప్ప గుణం అనేది ఉంది. వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా.